ఎవరినైనా ఎదిరించి ముందుకు వెళ్ళి జైల్లో పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను నమ్ముకున్న సిద్ధాంతంతో నమ్మి, ఈరోజు ప్రజల్ని నమ్మి, మీ ఆశీస్సులు మీరు అండ ఉన్నారని చెప్పి నమ్మి ఈరోజు ముందుకు వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రి అయితే ఈడు పాదయాత్ర చేసి నేను ప్రజల కోసం చేస్తున్నాను అన్నాడు. పట్టుమని 100 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు నడవల. అబ్బని లోపలేస్తే భయపడి ఢిల్లీకి పారిపోయినాడు. 50 రోజుల పాటు కనీసం ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నాడు. ఈ రోజు ధైర్యం గురించి మాట్లాడతాడు. ఏమన్నా మాట్లాడితే నేను ఒక రెడ్ బుక్ తీసా, రెడ్ బుక్లో రాసా, ఒరే 4 పేర్లు రాసుకునే దానికి పుస్తకం అవసరం, మతిమరుబోడు తప్ప. 4 పేర్లు గుర్తుపెట్టుకోలేని వ్యక్తివి, నీకు బుక్ కావాలా? మాకు బుక్ అవసరంలే, ఇక్కడ ఉంది. 5 సంవత్సరాలు ఓపిక పట్టాం. జగన్ అన్నని సైకో అన్నారు, విన్నాం. పనికి మాలిన ఎదవలు కూడా 4 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కారు కూతలకు వస్తుంటే భరించాం, విన్నాం. ఏదంటే అది మాట్లాడుతూ ఉంటే, ఏమన్నా మాట్లాడితే రాజారెడ్డి ఇది రాజకీయం అంటారు, ఈ అంటాడు, అదంటాడు, వాడు కొట్టాడంటాడు, వాడు నరికాడంటాడు. అన్ని ఓపికతో భరించాం, సహించాం. బిడ్డా, నువ్వు రాసింది కాదు రెడ్ బుక్. జూన్ 10 లోపల జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మధ్య సినిమా వచ్చింది, సీలు చూసినావు కదా, సీలు. ఎవడైతే మాట్లాడిండో రాసుకో. కనీసం లెక్క పెట్టుకోండి. దేవుణ్ణి ప్రార్థించండి. 10 మంది మీద అయినా సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే, వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులం కాదు బిడ్డ. నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే మేము ఇక్కడ రాసుకున్నాం, ఇక్కడ ఉన్నాయి. లెక్క పెట్టుకోండి. 10 పేర్లు, 10 చీటీలు ఎత్తి మరి అప్పుడు జగనన్న గమ్ముగున్నమన్నా కాముగున్నమన్నా వేస్తాం సీల్. అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి, జూన్ తర్వాత 10 తర్వాత జగనన్న సీఎం అయిన తర్వాత నీ రెడ్ బుక్ కాదు బిడ్డ, సీల్ రాసుకో, వేస్తా. జగనన్న మీద పేరు పెట్టి, జగనన్న పేరు పెట్టి వేస్తాం. కారు కూతలు ఒకడు సైకో అంటాడు, ఇంకోటి రకరకాలు అంటాడు, ఇంకోటి రకరకాలు అంటే చేత కాక కాదు, చెయ్యలేక కాదు. జగన్మోహన్ రెడ్డి కనుసైగా చాలు బిడ్డ, ఎవ్వరు ఉండరు. మీరు కూడా మాకు చేతొచ్చు, అంతే తప్ప నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మాకు ఆవేశాలు ఉన్నాయి, మాకు కోపతాపాలు ఉన్నాయి, కానీ ఓపిక కూడా ఉంది. కాబట్టి ఆ పప్పుకు చెప్తున్నాను, 4 మాటలు మాట్లాడితే 4 రెడ్ బుక్కులు రాస్తే తడిసిపోయే ప్యాంట్లు వేసుకొని మేము లేవు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేసేదానికి కొట్టి వేలాది మంది ఇక్కడ కాసుకో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల్లో శిల్పా కుటుంబం అందరికీ తెలుసు, డబ్బులు ఉండటం గొప్ప కాదు. చాలామందికి వేల కోట్లు ఉన్నాయి, కానీ 10 మందికి మంచి చేసే గుణం, 10 మందికి పంచే గుణం కొద్ది మందికే ఉంటుంది. డబ్బులు ఎవరో నా ఇంటికి వస్తే డబ్బులు ఇచ్చి దులుపుకోవటం కాదు, అది ఎవరు కూడా చేస్తారు చాలామంది. కానీ కొన్ని సంస్థలు పెట్టి ఆ సంస్థల్ని కొన్ని సంవత్సరాల పాటు నడపటం అనేది చాలా కష్టమైన పని. అట్లాంటి పనిని ఈ రాష్ట్రంలోనే ఎవరైనా చేస్తున్నారు అంటే అంత మంచి పని ఇన్ని సంవత్సరాలుగా అది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news